ఏమన్నా సంకేతం ఇవ్వగలిగిందా మేము ఇచ్చేసాం అని? జనసేన ఏమన్నా చెప్పుకోగలిగిందా మేము ఇచ్చేసాం సూపర్ 6 అని? మేము సంక్షేమం తెస్తున్నాం అన్నటువంటి ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నాం తప్పించి రాష్ట్రం బాగు చేసేసాం ఏంటి బాగు? అప్పుడు వాళ్ళు అధికారంలో ఉండి పెత్తనం చెలాయించారు, నువ్వు ఇప్పుడు అధికారంలో ఉండి నువ్వు పెత్తనం చెలాయిస్తున్నావు. వాళ్ళు అధికారులతో దౌర్జన్యాలు చేయించారు, నువ్వు అధికారులతో దౌర్జన్యాలు చేయిస్తున్నావు. వాళ్ళు నీ వాళ్ళ మీద కేసులు పెట్టించారు, నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నావు. ఇందులో మీ ఇద్దరి మధ్యన వ్యక్తిగత యుద్ధం తప్పించి ప్రజలకు ఒరిగింది ఏంటి? అప్పుడు వాళ్ళు అది చేస్తూ అవన్నీ తర్వాత 3వ ఏడాది తర్వాత చేశారు, కరోనా అయిపోయిన తర్వాత. ఫస్ట్ లో ఇవన్నీ పెద్దగా లేదు కదా, ఎప్పుడు అచ్చెన్నాయుడు ఇట్లాంటి 1-2 ఇన్సిడెంట్లు తప్పించి పెద్దగా లేదు. మెయిన్ కాన్సెప్ట్ అంతా ఏంటి? సంక్షేమం మీదనే పోయారు వాళ్ళు. ఫస్ట్ ఏడాది నవరత్నాలు, తర్వాత 2 ఏళ్ల పాటు కరోనా వచ్చినా కూడా నవరత్నాలు ఆపకుండా చేయటం, ప్లస్ కరోనా టైంలో ప్రజలను ఆదుకోవడం. భారతదేశంలోనే ఎక్కడ సాధ్యం కాలేదు, అమెరికా లాంటి చోట్ల కూడా సాధ్యం కాలేదు. మంది ప్రాణాలు కోల్పోయినాయి. పథకాలు ఆగకుండానే కాదు, ఉచిత వైద్యం అందించారు అందరికి. ఇవి 2 ఎక్కడ ఈవెన్ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కూడా ఇక్కడికి వచ్చేసారు కదా వైద్య సేవలు అందుకోవడానికి. ఈవెన్ ప్రతి గవర్నమెంట్ కేంద్రంలో కూడా చక్కగా బాధ్యతాయుతంగా పెట్టారు అన్నది ఒప్పుకున్నారు కదా ప్రజలే. కాబట్టి సాధించారు వాళ్ళు. వీళ్ళు అది చేయలేకపోతున్నారు. ఆ విషయాన్ని చర్చకు తీసుకు